కడపలో తెలుగుదేశం పార్టీ మహానాడు ప్రారంభమైంది. కర్నూలు, కడప, చిత్తూరు జాతీయ రహదారిలోని రింగ్ రోడ్డు వద్ద 125 ఎకరాల్లో ఇవాటి నుంచి 3 రోజుల పాటు మహానాడు జరగనుంది. కడప నగరం ఫ్లెక్సీలు, బ్యానర్లతో పసుపు మయంగా మారింది. ఏడాది పాలనలో కూటమి సాధించిన విజయాలను చర్చించడంతో పాటు ప్రజా పాలనపై వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు అనుసరించాల్సిన వ్యూహాలను మహానాడు వేదికగా చర్చించనున్నారు. కడపలో తొలిసారి నిర్వహిస్తున్న ఈ వేదిక ద్వారా రాయలసీమ అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది. లోకేష్ యువగళం పాదయాత్ర సమయంలో ప్రకటించిన రాయలసీమ డిక్లరేషన్ను సవివరంగా చర్చించనున్నారు. ప్రతినిధుల నమోదు కార్యక్రమంతో మహానాడు ప్రారంభమైంది. ఆ తర్వాత ఫోటో ఎగ్జిబిషన్, రక్తదాన శిబిరాలు ప్రారంభించనున్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు, పోలిట్ బ్యూరో సభ్యులు, ఇతర ముఖ్య నాయకులు వేదికపైకి చేరుకుంటారు. పార్టీ జెండాను ఆవిష్కరించి జ్యోతి ప్రజ్వలన చేసి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటిస్తారు. అనంతరం మా తెలుగు తల్లికి గీతాలాపనతో మహానాడు లాంఛనంగా ప్రారంభమవుతుంది. ఆ తర్వాత పార్టీ కోసం పనిచేసి మృతి చెందిన కార్యకర్తలు, నేతలకు సంతాపం తెలియజేస్తారు. ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు స్వాగతోపన్యాసం చేస్తారు. కోశాధికారి పార్టీ జమా ఖర్చుల నివేదిక సమర్పిస్తారు. అనంతరం సీఎం చంద్రబాబు ప్రారంభోపన్యాసం చేస్తారు. తర్వాత టీడీపీ మౌలిక సిద్ధాంతాలపై చర్చించనున్నారు. స్వర్ణాంధ్ర సాధన, పార్టీ నిర్వహణ, మారుతున్న కాలానికి అనుగుణంగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ రూపొందించిన 6 సూత్రాల ఆవిష్కరణ, పార్టీ నియమావళిలో సవివరాలపై ప్రధానంగా చర్చ జరుగుతుంది. మండల స్థాయిలో 3 విడతలు ఒకే పదవి చేసినటువంటి వారిని అంతకన్నా పెద్ద పదవికి పంపాలన్న నిర్ణయంతో పాటు పలు కీలక అంశాలపై చర్చ జరగనుంది. కడపలో నిర్వహించే మహానాడును టీడీపీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మాజీ సీఎం జగన్ జిల్లా కావడం, సీమలో గతంలో ఎన్నడూ లేని విధంగా 45 అసెంబ్లీ స్థానాలను కూటమి గెలుచుకోవడం, అన్నిటినీ మించి ఉమ్మడి కడప జిల్లాలో 7 స్థానాల్లో టీడీపీ కూటమి విజయంతో గతానికి భిన్నంగా ఈసారి కడపలో మహానాడు నిర్వహిస్తున్నారు. అతిథులకు సీమ వంటకాలతో విందు ఏర్పాటు చేశారు. 450 మంది కూర్చునే విధంగా వేదికను రూపొందించారు. పక్కనే సీఎంఓ క్యాంప్ ఆఫీస్, రక్తదాన శిబిరం, ఫోటో ఎగ్జిబిషన్, డైనింగ్, మీడియా పాయింట్, సమీపంలోనే 300 ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాటు చేశారు. చూస్తున్నాం, కడపలో తెలుగుదేశం పార్టీ మహానాడు ప్రారంభమైంది. కర్నూలు, కడప, చిత్తూరు జాతీయ రహదారిని రింగ్ రోడ్డు వద్ద 125 ఎకరాల్లో ఇవాటి నుంచి 3 రోజుల పాటు మహానాడు జరగనుంది. కడప నగరం ఫ్లెక్సీలు, బ్యానర్లతో పసుపు మయంగా మారింది. ఏడాది పాలనలో కూటమి సాధించిన విజయాలను చర్చించడంతో పాటు ప్రజా పాలనపై వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు అనుసరించాల్సిన వ్యూహాలను మహానాడు వేదికగా చర్చించనున్నారు. కడపలో తొలిసారి నిర్వహిస్తున్న ఈ వేదిక ద్వారా రాయలసీమ అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది. లోకేష్ యువగళం పాదయాత్ర సమయంలో ప్రకటించిన
రాయలసీమ డిక్లరేషన్ను సవివరంగా చర్చించనున్నారు. ప్రతినిధుల నమోదు కార్యక్రమంతో మహానాడు ప్రారంభమైంది. ఆ తర్వాత ఫోటో ఎగ్జిబిషన్, రక్తదాన శిబిరాలు ప్రారంభించనున్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు, పోలిట్ బ్యూరో సభ్యులు, ఇతర ముఖ్య నాయకులు వేదికపైకి చేరుకుంటారు. పార్టీ జెండాను ఆవిష్కరించి జ్యోతి ప్రజ్వలన చేసి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటిస్తారు. అనంతరం మా తెలుగు తల్లికి గీతాలాపనతో మహానాడు లాంఛనంగా ప్రారంభమవుతుంది. ఆ తర్వాత పార్టీ కోసం పనిచేసి మృతి చెందిన కార్యకర్తలు, నేతలకు సంతాపం తెలియజేస్తారు. గడప గడప ఎత్తుకుంటే పచ్చని జెండా, గడగడ గడలాడాలి నీలి ఎజెండా, గర్జనలా కదులుతుంటే దారుల నిండా, నలిగిన నేలకొచ్చ నవ్వుల దండ, పౌరుషాల నేలలోన పసుపు దమ్ము చూపించగా చూపించగా కదలరా కదలరా కడప వైపు ఆగకుండా, నాడు 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 మహానాడు, నాడు నేడు ఎన్నడైన తెలుగువాడి తోడు. ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు స్వాగతోపన్యాసం చేస్తారు. కోశాధికారి పార్టీ జమా ఖర్చుల నివేదిక సమర్పిస్తారు. అనంతరం సీఎం చంద్రబాబు ప్రారంభోపన్యాసం చేస్తారు. తర్వాత టీడీపీ మౌలిక సిద్ధాంతాలపై చర్చించనున్నారు. స్వర్ణాంధ్ర సాధన, పార్టీ నిర్వహణ, మారుతున్న కాలానికి అనుగుణంగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ రూపొందించిన 6 సూత్రాల ఆవిష్కరణ, పార్టీ నియమావళిలో సవరణలపై ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఇక మండల స్థాయిలో 3 విడతలు ఒకే పదవి చేసిన వారిని అంతకన్నా పెద్ద పదవికి పంపాలన్న నిర్ణయంతో పాటు పలు కీలక అంశాలపై చర్చ జరగనుంది. గడప గడప ఎత్తుకుంటే పచ్చని జెండా, గడగడ గడలాడాలి నీలి ఎజెండా, గర్జనలా కదులుతుంటే దారుల నిండా, నలిగిన నేలకొచ్చ నవ్వుల దండ, పౌరుషాల నేలలోన పసుపు దమ్ము చూపించగా చూపించగా కదలరా కదలరా కడప వైపు. కడపలో నిర్వహించే మహానాడును టీడీపీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మాజీ సీఎం జగన్ జిల్లా కావడం, సీమలో గతంలో ఎన్నడూ లేని విధంగా 45 అసెంబ్లీ స్థానాలను కూటమి గెలుచుకోవడం, అన్నిటినీ మించి ఉమ్మడి కడప జిల్లాలో 7 స్థానాల్లో టీడీపీ కూటమి విజయంతో గతానికి భిన్నంగా ఈసారి కడపలో మహానాడు నిర్వహిస్తున్నారు. అతిథులకు సీమ వంటకాలతో విందు ఏర్పాటు చేశారు. 450 మంది కూర్చునే విధంగా వేదికను రూపొందించారు. పక్కనే సీఎంఓ క్యాంప్ ఆఫీస్, రక్తదాన శిబిరం, ఫోటో ఎగ్జిబిషన్, డైనింగ్, మీడియా పాయింట్, సమీపంలోనే 300 ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాటు చేశారు. గడప గడప ఎత్తుకుంటే పచ్చని జెండా, గడగడ గడలాడాలి నీలి ఎజెండా, గర్జనలా కదులుతుంటే దారుల నిండా, నలిగిన నేలకొచ్చ నవ్వుల దండ, పౌరుషాల నేలలోన పసుపు